Hi, welcome to ANR Tutorials. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి 100 డేస్ టైం టేబుల్లో భాగంగా ఈ రోజు డే 21 షెడ్యూల్ చూద్దాం. సో డే 21 లో ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక టాపికే చేయండి. ఈ రోజు మొత్తం అదే చేయండి, అది కంప్లీట్ చేసేయండి. మీరు ఈ రోజు మార్నింగ్ ఆ టాపిక్ పైన కూర్చొని సాయంత్రం ఆ టాపిక్ పైన లేచేపాటికి, అంటే అది కంప్లీట్ చేసేపాటికి మీ చేతుల్లో 2 మార్కులు ఉంటాయి. మాక్సిమం 2 మార్క్స్, మినిమం 1 మార్క్ అయితే గ్యారంటీ. కొన్ని సెట్లలో 2-3 మార్కులు వచ్చినాయి కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ రీసెంట్ గా జరిగిన ఏఎల్పి ఆ పేపర్స్ కూడా చూశాను. సో కాబట్టి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను మీకు. ఈ టాపిక్ కంప్లీట్ చేసేయండి. ప్యూర్ మ్యాథ్స్ లో మనకి ఏదైతే క్షేత్రమితి, అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ, రేఖాగణితము, సంఖ్యాశాస్త్రము, ఆల్జిబ్రా ఇవన్నీ చాలా ఉంటాయి. వీటిలో వెళ్ళడానికే భయపడతారు మీరు. నేను అటువంటి వాళ్ళకి ఫస్ట్ ఈజీ చాప్టర్ కంప్లీట్ చేసేస్తాను. సంఖ్యాశాస్త్రం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ సగటు, అంకగణిత మధ్యమము, అంకమధ్యమము, అదే విధంగా బహుళకము, ఇవి కనుక్కోవడం నేర్చుకోండి. వీటి తర్వాత ఒక బాక్సెస్ ఇస్తాడు. ఆ బాక్స్ లో వాటి పౌనపుణ్యం ఇస్తాడు, ప్లస్ తరగతి ఇస్తాడు. వాటి ఆధారంగా సగటు ఎలా కనుక్కోవాలి, ప్లస్ అదే విధంగా వాటి ఆధారంగా మధ్యగతం ఎలా కనుక్కోవాలి, వాటి ఆధారంగా బహుళకం ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ మన బుక్ లో కూడా ఉన్నాయి. ఏఎన్ఆర్ పబ్లికేషన్ మ్యాథ్స్ బుక్ లో మనం క్లియర్ గా మెన్షన్ చేసాం, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తో సహా. దాంతో పాటుగా వేరియన్స్, ఇప్పుడు మీకు మొత్తం 6 చెప్పాను. బాక్సులు పౌనపుణ్యం ఇచ్చినప్పుడు సగటు కనుక్కోవడము, మధ్యగతం కనుక్కోవడము, బహుళకం కనుక్కోవడము, లేదా జస్ట్ కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు సగటు కనుక్కోవడము, మధ్యగతం కనుక్కోవడము, బహుళకం కనుక్కోవడం. 6 7 ప్రామాణిక విచలన గుణకం. 8 వేరియన్స్. ఇవి బాగా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రామాణిక విచలనం, మాధ్యమిక విచలనం, మొత్తం 10 ఉన్నాయి ఇలా. సో ఇవన్నీ మీరు నేర్చుకున్నట్లయితే, ఈ 10 మోడల్స్ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 1 or 2 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. సో మీరు రోజు ఏదో బుక్ తీస్తున్నామని కాదు, ఈ రోజు నేను ఎన్ని మార్క్స్ సాధించాను, రాబోయే ఎగ్జామ్స్ కి నేను ఈ రోజు ఎన్ని మార్క్స్ సాధించాను, సాయంత్రం మీరు బుక్ మూసేసే టైంకి అంత కాన్ఫిడెన్స్ గా ఉండాలి. బుక్ మూసేసిన తర్వాత హ్యాపీగా ఒక మార్క్ వచ్చింది అన్నట్టు ఉండాలి. అంతేగాని అయ్యో నేను పొద్దు నుంచి ఏదో చదివాను, మళ్ళీ రేపు రివిజన్ చేయాలి అయితేనే గుర్తుంటుంది అన్నట్టు కాదు. నువ్వు ఒక క్వశ్చన్ మీద గంట కూర్చో, కానీ పర్ఫెక్ట్ గా కూర్చో. సరేనా? ఈ టాపిక్ కంప్లీట్ చేయండి ఈరోజు.